హాయ్ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి ఒక సింపుల్ క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తే పట్టు చీరను సొంతం చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కి కాల్ చేసి హ్యాపీగా మేము అడిగే సింపుల్ క్వశ్చన్ కి సమాధానం చెప్పేసేయండి. పుట్టింటి పట్టు చీరను సొంతం చేసుకోవచ్చు. సో నిన్నటి విన్నర్ ని అనౌన్స్ చేసేద్దాం. విఘ్నేశ్వరి గారు హైదరాబాద్ నుంచి. కంగ్రాచులేషన్స్ విఘ్నేశ్వరి గారు. ఓకే, ప్రోగ్రామ్ ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాలర్ ని చూద్దాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. నమస్తే అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మీ కుమారి అండి, నర్సాపురం. లక్ష్మీ కుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సాపూర్ నుంచి. నర్సాపూర్ అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, నర్సాపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. హ్యాపీగా పనులన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా కూర్చొని టీవీ ముందు చూస్తున్నారా? లంచ్ కూడా అయింది. ఓకే, ఏం చేశారు ఈరోజు వంట స్పెషల్? టమాటా వంకాయ చేశానండి, వంకాయ టమాటా కూర. ఓకే, అయితే బాగా చూస్తుంటారా ప్రోగ్రామ్ని? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? పుట్టింటి పట్టు చీరను చూస్తానండి. చూస్తూ ఉంటారు. ఏ ప్రోగ్రామ్ బాగా నచ్చుతుంది మీకు? నేను న్యాయవేదిక చూస్తానండి, సాయంత్రం 5ంటికి వస్తుంది. అబ్బో, న్యాయవేదిక చూస్తారు. అయితే మీకు న్యాయవేదిక ఇష్టం? చాలా ఇష్టం అండి. ఓకే, ఇంకా న్యాయవేదిక కాకుండా ఇంకా ఏ ప్రోగ్రామ్ ఇష్టం? పొద్దున్నే 5:30కి గదులు అవి తుడుచుకుంటూ గీతాసారం పెట్టుకుంటాను. ఓకే, ఇంకా గీతాసారం 5:30కి వస్తుంది కదండి. అవునవును, గీతాసారం వస్తుంది. కొత్తగా ఏరువాక కూడా స్టార్ట్ చేసాం, చూస్తున్నారా? చూస్తున్నానండి. ఓకే, సరే లక్ష్మి గారు. 8:30కి కూడా చూస్తానండి ప్రోగ్రామ్ మీది. అవునా? అన్ని వరుస పెట్టి చూస్తాను. మధ్యలో 10ంటికి న్యూస్ వచ్చాయి, న్యూస్ చూస్తూ ఉంటాను. ఓకే, ఫాలో అవుతూ ఉంటారు అయితే బీఆర్కే న్యూస్ ని బాగా. బాగా న్యాయవేదిక మాత్రం చాలా న్యాయవేదిక మాత్రం మిస్ అవ్వకుండా ఫాలో అవుతుంటారు. చూస్తాను, మీది కూడా చూస్తాను. ఇవాళ మరి అన్ని మీరు చెప్పినవి. సూపర్ సూపర్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. ఇలానే చూస్తూ ఉండండి. మీ హాబీస్ ఏంటి లక్ష్మి గారు? ఏముంటాయండి, హౌస్ వైఫ్ కి వంట చేయడం, అంతా ఇంటి పని అంతా చేసుకోవడం. అంటే పాటలు పాడడం కానీ, అట్లా హమ్ చేయడం కానీ? మమత గారేనా మీరు? మమత కాదండి, బ్రహ్మిణి. అయితే మమత గారు వస్తారు కదా బరాబర్ ముచ్చట్ల. అవును, మమత గారు వస్తారు. బరాబర్ ముచ్చట్లు చూస్తారా? అవునండి, అందుకే అంటున్నాను. ఓకే ఓకే, 8:30కి వస్తుంది కదా ఉదయం. అవునవును, నైట్ కూడా వస్తుంది. గీతాసారం దగ్గర నుంచి మొదలు పెడతానండి. ఓకే, గీతాసారం నుంచి మొదలు పెట్టినారంటే నైట్ బరాబర్ వార్తల వరకు చూస్తూనే ఉంటారు. న్యాయవేదిక ఈ 3 రోజులే కదా న్యాయవేదిక. న్యాయవేదికని ఎన్నిసార్లు చెప్తున్నారండి? న్యాయవేదికను మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఫాలో మరి అవుతున్నారు. అంత ఇష్టం నాకు, అది చూస్తూ ఉంటాను. ఎప్పుడు 5 అవుతుందా అని చూస్తాను. పైగా వారానికి 3 రోజులే. అవునవును. ఓకే లక్ష్మి గారు, ఈ రోజు ఏం చెప్పి ఎంటర్టైన్ చేస్తున్నారు? పాట పాడుతున్నారా లేకుంటే ఏదైనా చిట్కా చెప్తున్నారా? 3ఓసారి 4ఓసారి చేయడం, పాటలు పాడడం అయింది, పొడుపు కథలు చెప్పడం అయింది, అన్ని అయిపోయింది. ఓడిపోవడం అయిపోయింది, అన్ని అయిపోయింది. మళ్ళీ మళ్ళీ చేశా ఈ రోజు. ఓకే, అంటే 3 సార్లు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేదా? చెప్పలేదన్నట్టే కదండి ఓడిపోవడం అంటే. కరెక్టే లక్ష్మి గారు, మీరు కాల్ చేశారు అంటే అలా మీతో మాకు సత్సంబంధాలు బాగుండాలి, సరదాగా మాట్లాడుకోవడానికి కదా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. మీరు 20 సెకండ్లు మీరు 20 సెకండ్లు అంటున్నారు కానీ మాకు 1 సెకండ్ లాగా అనిపిస్తుంది. మరి గెస్ట్ చేయొచ్చు, మీరు కరెక్ట్ గానే చెప్తూ ఉంటారు కానీ మీరు అటు ఇటు ఉండడం వల్ల కొంచెం మిస్ అవుతుంది. అదే మీరు ఏదైతే ఆన్సర్ చెప్తున్నారో కాన్ఫిడెంట్ గా చెప్పినట్లయితే మాకు మీ ఆన్సర్ కన్నా మాకు ఆ సెకండ్ల మీదే మైండ్ పోతోందండి. అవే నమ్మండి. ఓకే, ఆ సెకండ్లు చూసే వరకు మా మైండ్ పనిచేయదు అంతే. ఓకే లక్ష్మి గారు, మరి ఏం చేస్తున్నారు చెప్పండి ఈరోజు ఈసారి? చెప్పండి, మీరే చెప్పండి. పాట పాడతారా? పాడతానండి. ఏ పాట పాడతారు? ఏ హీరో ఇష్టం మీకు? నేను మామూలుగా భక్తి పాట పాడతానండి. ఓకే, భక్తి పాట పాడతారు, పాడేసేయండి. నచ్చుతుందో లేదు, నాకు అసలు పాటలు రావు కూడా నిజంగా చెప్పాలంటే. ఏంటి ఏమన్నారు? నచ్చుతుందో లేదోనా?
ఆ, నచ్చుతుంది. అయ్యో ఎందుకండి, ఖచ్చితంగా నచ్చుతుంది. కొండలలో నెలకొన్న కోనే తీరాయడువాడు, కొండలంత వరమునుడు పెడువాడు. కొండలలో నెలకొన్న కోనే తీరాయడువాడు, కొండలంత వరమునుగు పెడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చడివాడు. కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చడివాడు. దొమ్ములు చేసిన ఎట్టి కొండమాన్ చక్రవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి కొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. వావ్ లక్ష్మి గారు, చాలా బాగా పడరు. ఏమో సూపర్. తెలుసా మీరే అసలు చెప్పాలి. నచ్చుతుందో లేదో అని డౌట్ గా ఉన్నారు కానీ బాగా పాడరు అసలు. ఓకే, థ్యాంక్ ఈ లెక్కన మీకు బాగా పాటలు వచ్చు అనుకుంటా. అయ్యో ఇంకోటి బాగా అనకండి. అదే అడగబోతున్నాను. ఇవ్వడం మానేసి మీరు పాటలు మాట్లాడుకోకండి. ఓకే ఓకే లక్ష్మి గారు, ఇంకా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ టైం ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 20 సెకండ్స్ లోపల గెస్ట్ చేసి చెప్పినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టు చీర వచ్చేస్తుంది. ఏమోనండి, మీరు అడగండి. మూవీ గురించి ఏదన్నా అడిగితే అడగండి. ఓకే, మూవీ గురించి అడుగుతున్నాను. క్వశ్చన్ వచ్చేసి, ఈషా రెబ్బా మొట్టమొదటిసారిగా ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది? ఎవరండి, ఎవరు? ఈషా రెబ్బా, మరొకసారి చెప్తున్నాను. ఈషా రెబ్బా మొట్టమొదటిగా ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది? అసలు పేరే వినలేదండి నేను. ఏంటండి? ఈసారి అబ్బా అనే పేరే వినలేదు. అయ్యయ్యో, మీరు మొత్తం తెలియందే అడిగేశారు. లేదు. అరవింద సమేత మూవీ చూసారా? ఆ సినిమాలో చెల్లెలుగా ఉంటుంది. అవునా? చెప్పండి. ఇంత పెద్ద క్లూ కూడా ఇచ్చేసాను, ఇంకా చెప్పేసేయండి. ఆ సినిమా కూడా బాగా, ఇప్పుడు చెప్పే సినిమా కూడా ఆన్సర్ కూడా బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. మీకు ఇన్ని క్లూస్ ఇచ్చేసాను. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. టైం అయిపోవచ్చింది. ఈషా రెబ్బా మొట్టమొదటిగా ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది? బంతిపోటు. అయ్యో, కొత్త సినిమాలు ముందుకు రావాలి. బందిపోటు కాదండి. అయ్యయ్యో, సారీ అండి, టైమ్ అప్. లక్ష్మి గారు సారీ, మీకు చాలా క్లూ ఇచ్చాను. అసలు ఇంత క్లూ ఎవరు ఇవ్వరు, బట్ నేను చాలా క్లూ ఇచ్చేసాను. అరవింద సమేతలో చెల్లెలుగా కూడా చేసిందని చెప్పాను. మీరు ఈషా రెబ్బా పేరు హీరోయినే లేదు కదా అంటున్నారు. చాలా మంది కొత్త హీరోయిన్స్ కూడా వచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. హ్యాపీగా పాట పాడారు అండ్ సరదాగా మాట్లాడారు. చాలాసార్లు ట్రై చేశారు బట్ రాలేదు. బట్ ఏదో ఒక రోజు డెఫినెట్గా వస్తుంది. మిస్ చేయకుండా బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి, ముఖ్యంగా మీకు ఇష్టమైన న్యాయవేదికను కూడా. సో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. చెప్పండి. మీ పేరు? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? మాది నిడదవోలు పక్కన చిక్కాలండి. ఏంటండి? నిడదవోలు పక్కన చిక్కాలండి. ఓకే, నిడదవోలు దగ్గర. అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ నండి. ఏంటండి? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. ఓకే, హాబీస్ ఏంటి? ఏం పని, అప్పుడప్పుడు టైలరింగ్ చేసుకోవడం, ఇంటి వరకు అంతా మామూలు అండి. ఓకే, అంటే టైలరింగ్ ఓన్లీ మీవి మాత్రమే స్టిచ్ చేసుకుంటారా? మాది మాత్రం చేసుకుంటానండి. ఓకే, అయినా ఇప్పుడు టైలరింగ్ అంటే చాలా బాగా ట్రెండ్ అవుతూ ఉంది కదండి. కొత్త వర్షన్స్ అన్ని, కొత్త లాంగ్ ఫ్రాక్స్, శారీస్, నాయ మాత్రమే చేసుకుంటానండి, బయట ఓన్లీ మీవి మాత్రమే చేసుకుంటూ ఉంటారు. అవునండి. సూపర్. మంచి అంటే బాగా ప్రశాంతంగా ఒక రిలాక్స్ కూడా ఉంటుంది కదా? రిలాక్స్ అండి, బాగా ఫుల్. అవును, ప్రశాంతంగా ఉంటాను. ఓకే, ఇంకా మూవీస్ చూస్తుంటారా బాగా? మూవీస్ చూడడానికి తక్కువ. ఓకే, నేను ఇష్టపడి చూస్తుందల్లా ఒకే ఒక మూవీ అండి. ఏంటండి మూవీ? బిచ్చగాడండి. ఓకే, బిచ్చగాడు ఒక్కటే చూసారు? బిచ్చగాడు ఒకటే ఇంట్రెస్ట్ గా చూస్తాను, అదే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి, మిగతాది ఏం చూడండి. ఓకే, ఇంకా ఏం చూడలేదా ఇప్పటి వరకు? లేదండి.
ఓకే, అంటే ఓన్లీ ఇంట్లోనే మాత్రం చూస్తుంటారా లేకుంటే థియేటర్కి వెళ్ళి చూడాలి అని? లేదండి, ఇంట్లోనే చూస్తానండి. వెళ్ళండి. ఓకే, థియేటర్లో చూసింది మాత్రం బిచ్చగాడు ఒక్కటే. బిచ్చగడ ఒకటే అండి. సూపర్ అండి. అయినా ఇప్పుడు అన్ని ఓటీటీ అలా కూడా వచ్చాయి. కొంతమంది థియేటర్కి వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ ఒకలా ఉంటుంది, ఇలా ఇంట్లో ఫ్యామిలీతో చూసుకోవడం కూడా ఒక అవును. ఎంజాయ్గా మా ఉంటుంది. బాబు వస్తే ఎప్పుడైనా తీసుకెళ్తాడండి, లేకపోతే ఇంటి దగ్గరే. ఓకే, స్పెషల్ ఏంటి ఈరోజు, ఏం చేశారు వంట? ఈ రోజు ఫ్రైడే కదండి, కర్రీ వంకాయ కర్రీ. ఈరోజు అందరూ వంకాయ వంకాయ ఎండు కర్రీ చేపల కర్రీ చేశానండి. వంకాయ కూర, ఇంకా ఎండు చేపల కర్రీ, మజ్జి చారు. ఎండు చేపలు కూడా? ఎండు చేపలు. ఆహా, మీ ఎండు చేపలు అంటేనే స్మెల్ ఇలా వచ్చేస్తుంది. అవునండి. పంపించేస్తున్నారా మాకు? పంపిస్తాను, తీసుకెళ్తారా మీరు? తీసుకెళ్తామండి. తీసుకెళ్ళండి. ఓకే ఓకే, మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చెప్పండి. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోతాం. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఏం పాట పాడతారా, లేదంటే పొడుపు కథ అడుగుతారా, లేదా సామెత చిట్కా చెప్తారా, ఏం చెప్తారు? చెట్టుగాల కాట కాదు, పాట పాడతానండి. పాట పాడతారా? మాకు కావాల్సింది కూడా అదే అండి. పాడేసేయండి, ఏ పాట పాడుతున్నారు? బిచ్చగాళ్ళదే పాడతానండి. అబ్బా, ఎందుకండి మీకు అంత ఫేవరెట్? చాలా చాలా అండి. ఓకే, పాడేసేయండి. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చి ప్రేమ దొరకదమ్మా, నా రక్తనే ఎంతిచ్చినా నీ ప్రాణాలే మించినా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మమే సరిపోదమ్మా, నడిచేటి కోవెల అమ్మేలే అన్న పాటండి. వావ్, సూపర్ సూపర్. అమ్మ పాట చాలా బాగా పాడారు, చక్కగా. థ్యాంక్ యూ అండి. ఇక క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి, మరి చిన్నగా ఈజీగా అడగండి. చాలా ఈజీ క్వశ్చన్, మీరు ట్రై చేసేస్తే చెప్పేయచ్చు. ఓకే అండి. ఓకేనా? డౌట్ లేకుండా మీరు ఏదైతే ఆన్సర్ అనుకున్నారో అది ఖచ్చితంగా చెప్పండి. లాక్ చేసేద్దాం. తర్వాత మీకు ఆన్సర్ ఒకవేళ కరెక్ట్ చెప్పినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టు చీరని గెలిచేసుకోవచ్చు. క్వశ్చన్ వచ్చేసి, హీరోయిన్ భూమిక ఏ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు? మరొకసారి చెప్తున్నాను, హీరోయిన్ భూమిక ఏ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మిస్ అమ్మండి. మిస్ అమ్మ, వావ్, ఇంకా టైం ఉంది, ఆలోచించుకోండి. లాక్ చేయమంటారా? మిస్ అమ్మండి, ఫిక్స్డ్. ఫిక్సా? ఫిక్స్ అండి. చూడండి, ఆలోచించండి బాగా. మిస్ అమ్మని అంటారా, లేకుంటే ఇంకా వేరే సినిమాలు అంటారా? లేదండి, మిస్ అమ్మానండి. ఎందుకంటే బాగా అందులో బాగా చేస్తుంది కదా. ఓకే, బాగా యాక్ట్ చేసింది. అంటే మీరు మూవీస్ చూడనే అన్నారు, భలే చెప్పారు సార్ అండి. అంటే మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఆవిడ ఇంట్రెస్ట్ గా చూస్తానండి. ఓకే, లాక్ చేసేసాను. మిస్ అమ్మ కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. వావ్, సూపర్, చాలా బాగా చెప్పారు, గెలిచేసుకున్నారు హ్యాపీగా. మీకు త్వరలోనే పుట్టింటి పట్టుచీర వచ్చేస్తుంది. గెలిచిన వాళ్ళందరూ బాధపడకండి, ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటారేమో. ఏం ప్రాబ్లం లేదు, నిదానంగా పుట్టింటి పట్టుచీర ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇంకా మరిన్ని కాలర్స్తో మాట్లాడి పుట్టింటి చీరని గెలిపించే ముందు, సో ఇందాక గెలిచేసుకున్నారు కాలర్, చాలా చక్కగా ఆన్సర్ చెప్పేసి. సో మరికొంతమంది కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. థ్యాంక్ యూ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయలక్ష్మి ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే, హౌస్ వైఫే. ప్రశాంతంగా పనులన్నీ అయిపోయాయా? అవునండి. లంచ్ కూడా అయిపోయిందా? లంచ్ కూడా అయిపోయింది. ఓకే, లంచ్ కూడా అయిపోయి ప్రశాంతంగా టీవీ ఆన్ చేసుకొని బీఆర్కే న్యూస్ ని చూస్తూ ఉంటారు. ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ ని? మాకంటే హౌస్ వైఫ్ కి ఈ టైంలో కొంచెం ఫ్రీ టైం ఉంటది కాబట్టి ఈ టైంలో షో కూడా పెట్టారు కాబట్టి మాకు ఈజీగా ఉంటుంది. అవును, మీ అందరి కోసమే, మీరందరూ చూడాలి, అలాగే పట్టు చీరలు గెలుచుకోవాలి, ఈ టైంలో ఖాళీగా ఉంటది అని చెప్పేసి, ప్రశాంతంగా ఉంటారు అనేసి ఈ టైంలో పెట్టేశాం. అవునవును. విజయలక్ష్మి గారు చెప్పండి, అంటే ఫాలో అవుతూ ఉంటారా బీఆర్కే న్యూస్ ని? మీరు బాగా చూసే టైం ఏది, ఏ ప్రోగ్రామ్ ని ఫాలో అవుతుంటారు? అంటే మా హస్బెండ్ ఎక్కువ న్యూస్ ఛానల్ చూస్తారండి, అందువల్ల న్యూస్ ఆయన చూస్తూ ఉంటారు, ఇంకా ఆయనతో పాటు నేను న్యూస్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారు. బాగా. పర్టికులర్ గా ఏ టైంలో చూస్తుంటారు? ఈ టైంలో కొంచెం ఫ్రీ అండి, అంటే మార్నింగ్ ఇంకా ఇంట్లో పనులు అవి అయిపోతుంటారు కదా. అవును, ఇంకా అప్పుడు ఖాళీ ఉండదు పెద్దగా, ఈ టైంలో కొంచెం ఫ్రీగా కూర్చుంటాం అనమాట. ఓకే, మీ హాబీస్ ఏంటి విజయలక్ష్మి గారు? సింగింగ్ అండి. ఓకే, అంటే ప్రశాంతంగా మ్యూజిక్ వినడం, అలా సినిమాలు చూస్తుంటారా బాగా?
సినిమాలో తక్కువేనండి. మ్యూజిక్ వింటాను, పాడతాను అంతే తప్పితే. పాడతారు, మాకు కావాల్సింది కూడా అదే అండి. ఇంతసేపు మీరు పాట పాడతారని రప్పించడానికి ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఎవరిష్టం బాగా మీకు? ఏ హీరో ఇష్టం ఫేవరెట్? చిరంజీవి గారండి. ఆల్ టైమ్ ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ చిరంజీవి గారు. అంతేగా. ఓకే, ఏ పాట పాడుతున్నారు మా కోసం? మిరపకళల మూవీ పాడతానండి. ఏ సాంగ్? మిరపకాయ మూవీలో. ఓ వాన పడితే సాంగ్. ఓకే, పాడేసేయండి. విజయలక్ష్మి గారు. వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికి సంపంగి రాగాలోయి కోయిలకి కుప్పు ఎదహారి కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలో లహరిలాన్ని పసులు వల్ల సన్నాయి గీతాలో వింటుంటేనే పుట్టే హాయి జగమంత సాగే గీతాన్ని పడుచుకోవాలి సాగింది నాల ససారి గమ పదని సరి ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి పూలచ్చి పలికి సంపంగి పోలోయి. వావ్ విజయలక్ష్మి గారు, చాలా బాగా పాడారు తెలుసా. థ్యాంక్ యూ అండి. మీ పాట వింటుంటే చాలా స్వీట్ గా ఉంది మీ వాయిస్. ఆ మూవీలో మెరుపుకళలు మూవీలో వెన్నెలవే వెన్నెలవే సాంగ్ ఉంది కదా, అది కూడా పాడతారా మా కోసం? ఒక్క నిమిషం, లిరిక్స్ చూసి పాడాలి. లిరిక్స్ చూస్తున్నారా? ఓకే, మీరు కొద్దిసేపు సైలెంట్గా ఉండేసరికి గొంతు సవరించుకుంటున్నారేమో అనుకున్నాను ఇందాక. అంటే ఈ సాంగ్ అంటే పర్వాలా? నిలవే కొంచెం లిరిక్స్ ఒక 2 లైన్స్ పాడండి, పర్వాలేదు. ఓకే. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాల చోడి నీవే నీకు భూలోపల కళ్ళు సోకే ముందే పొట్టు తెల్లారుగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాల చోడి నీవే. ఓకే అండి. వావ్ విజయలక్ష్మి గారు, చాలా బాగా పాడారు తెలుసా, స్వీట్ గా ఉంది మీ వాయిస్. ఫ్యామిలీలో ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అలా పాడుతూ ఉంటారా మీరు? మిమ్మల్ని పాట పాడమని అడుగుతుంటారా? అంతే, కామన్ అది. ఏంటండి? కామన్ పాయింటర్ అండి అది. ఓకే, కామన్ గా అయితే ప్రైజెస్ కూడా చాలా బాగా వచ్చింటాయి. అవునవును. ఓకే, చాలా బాగా పాడారు విజయలక్ష్మి గారు. ఇక క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ వచ్చేసి అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలో మీరు గెస్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టుచీరని సొంతం చేసుకోవచ్చు. మీరు హెల్ప్ చేయాలి కొంచెం. తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎట్లా మూవీస్ అడగమంటారా క్వశ్చన్? ఆ మూవీస్ అడగండి. ఓకే ఓకే, అడిగేస్తున్నాను మరి క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి రాశి ఖన్నా అతిథి పాత్రలో నటించిన సినిమా ఏది? రాశి ఖన్నా రాశి, మరొకసారి చెప్తున్నాను, రాశి ఖన్నా అతిథి పాత్రలో నటించిన సినిమా ఏది? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కమాన్, గెస్ చేసేయండి. ఒక్క నిమిషం అండి. అయ్యయ్యో, టైం అయిపోతుంది, గెస్ చేసి ఆన్సర్ చెప్పేసింది. కొంచెం క్లూ ఇస్తారా? అది మల్టీ స్టారర్ మూవీ, మీరు గెస్ చేసేస్తే ఈజీగా చెప్పేయచ్చు. మల్టీ స్టారర్ మూవీ అండి. రాశి ఖన్నా అతిథి పాత్రలో నటించిన సినిమా ఏది? అయ్యయ్యో, హీరో నాగార్జున గారు. నాగార్జున గారు హీరో అండి. అయ్యో, టైమ్ అప్ విజయలక్ష్మి గారు, సారీ. ఇన్ని క్లూస్ ఇచ్చానని నేను మల్టీ స్టార్ అని చెప్పాను, నాగార్జున గారు అని చెప్పాను. చాలా ఈజీ, ఒక్కసారి గెస్ చేస్తుంటే అయ్యేపోవు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, చాలా చక్కగా పాడారు. అడిగిన వెంటనే 2 పాటలు కూడా పాడారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి విజయలక్ష్మి గారు. ఇక మరొక కాలర్ని చూద్దాం. హలో హలో, హాయ్, నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అను మేడం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, అను గారు ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ గా అయితే ఖాళీగా ఉన్నాను మేడం, జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఓకే, జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. అవును మేడం. ఓకే, ఇంకా మూవీస్ చూస్తుంటారా బాగా? మూవీస్ అప్పుడప్పుడు చూస్తుంటా, కానీ కొద్దిగా తక్కువనే మేడం. మూవీస్ చాలా తక్కువగా చూస్తుంటారు.
తక్కువనే Okay. కానీ మై ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. బా ఈరోజు అందరికీ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తున్నారు. అవును మేడం. కాలర్స్ కూడా అందరూ చిరంజీవి గారు అంటేనే ఇష్టం అని చెప్పేస్తున్నారు. ఇంకా ఓకే, మేడం, మీ మెగాస్టార్ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, సాంగ్స్ వినడం, అప్పుడప్పుడు సాంగ్స్ వాడుతుంటాను. ఓకే, డాన్స్? డాన్స్ లేదు మేడం, చూడడం. ఓకే, ఓన్లీ చూస్తూ ఉంటారనమాట. ఓకే, అనుగారు ప్రోగ్రామ్ ని చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని, పుట్టింటి పట్టుచీరను? అవును మేడం, మార్నింగ్ అదే న్యూస్ పేపర్స్ లైవ్ చెప్తుంటారు కదా మేడం. అవును, ది ఫస్ట్ ఎడిషన్. అది డెఫినెట్ గా చూస్తాను. అది ఈ పుట్టింటి పట్టుచీర అయితే అసలు 2 o'clock ఏంటంటే 5 minutes ముందే ఉంటా టీవీ ఉందా. ఓకే, న్యూస్ పేపర్ అనాలిసిస్ ది ఫస్ట్ ఎడిషన్ అండ్ పుట్టింటి పట్టుచీరను బాగా చూస్తారు. ఇంకా ఇవి కాకుండా, ఇవి రెండు కాకుండా ఇంకా ఏ ప్రోగ్రామ్ చూస్తారు బాగా? బరాబర్ ముచ్చట్లు చూస్తాను మేడం, అప్పుడప్పుడు ఆనంద సిద్ధి. ఓకే, ఆనంద సిద్ధి కార్యక్రమం, అలాగే బరాబర్ ముచ్చట్లు కూడా చూస్తుంటారా? చూస్తుంటాం మేడం. ఓకే, ఫాలో అవుతుంటారన్నమాట అయితే బీఆర్కే న్యూస్ ని బాగా. అవును మేడం. ఇంకా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి బీఆర్కే న్యూస్ ని, తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే మేడం, ఓకే. ఇలా బీఆర్కే ఛానల్స్ ఇలానే ముందు ఇంకా రన్నింగ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా తప్పకుండా కోరుకుంటున్నాను. అండి, తప్పకుండా అనుగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీరందరూ ఆదరించడం వల్లే ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. ఏం చేస్తారు ఈ రోజు మాకు ఎంటర్టైన్ గా మా కోసం? ఒక చిన్న సాంగ్ వాడతాను మేడం. చిన్న సాంగేనా? ఓకే, ఏ అంటే సాంగ్ పాడతారు? వెంకటేశ్వర స్వామి సాంగ్ పాడతాను. ఓకే, పాడేసేయండి. ఏడు కొండల సామి ఎక్కాడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి, ఆకాశమంటూ ఈ కొండ శిఖరంపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరంపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా మసలుతున్నావా. ఏడు కొండల సామి ఎక్కాడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఓకే మేడం. అనుగారు బాగా పాడరండి. నిజం చెప్పాలంటే రేడియోలో ఇంతకుముందు సాంగ్స్ వచ్చేవి కదా, అవును మేడం. అలానే ఉంది మాకైతే వింటుంటే. అవునా, మీకు బాగా థాంక్ యూ దేవుని మేడం. ఇష్టం అనుకుంటా. అవును మేడం. ఓకే, ఏ దేవుడు ఇష్టం బాగా? వెంకటేశ్వర స్వామినినా? అవును మేడం, వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవము. ఓకే, సాయిబాబా అంటే కూడా నాకు ఇష్టం మేడం. Okay. అందరి దేవుళ్ళు ఒకటే రూపం కాబట్టి అందరి దేవుళ్ళు అంటే ఇష్టము, కాకపోతే వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఇంకా బాగా ఇష్టం అన్నమాట. అవును ఓకే, మేడం. మూవీస్ తక్కువ చూస్తాను అన్నారు కాబట్టి ఒక పొడుపు కథ అడగమంటారా? అడగండి కానీ ఈజీగా అడగండి మేడం, వీరికి 2 సార్లు విన్ కావడం లేదు. అయ్యయ్యో, ట్రై చేయండి తప్పకుండా. చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాం మేము. మీరు ఏం ట్రై చేయకుండా అలానే ఆలోచిస్తూ ఉంటే కష్టం. ఒక 2-3 గెస్ట్ చేసి ఆన్సర్లు చెప్పేసినట్లయితే ఒకటి లాక్ చేస్తాం. తెలిసేటట్టు కొద్దిగా క్లూ ఇవ్వండి మేడం. ఓకే, క్లూ కూడా ఇస్తాను తప్పకుండా. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ అడిగేటప్పుడు 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఆ 20 seconds లో గెస్ట్ చేసి చెప్పినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. మీరు కూడా గెలుచుకోవాలి అని కోరుకుంటున్నాను. సో ట్రై చేయండి. క్వశ్చన్ వచ్చేసి, తిరిగే దీపము, గాలి వానకు ఆగని దీపము, చమురు లేని దీపము, పిట్టల దీపము ఏంటిది? కొద్దిగా క్లూ ఇవ్వరా మేడం? మరొకసారి చెప్తున్నా, క్వశ్చన్ లోనే 3 క్లూలు ఉన్నాయి, ఆలోచించవచ్చు. తిరిగే దీపము, గాలి వానకు ఆగని దీపము, చమురు లేని దీపము, పిట్టల దీపము. కొద్దిగా క్లూ ఇవ్వండి మేడం. చాలా ఈజీ, మీరు గెస్ చేసి క్వశ్చన్ చూడండి. దాంట్లో 4 క్లూస్ ఉన్నాయి. అవునా? తిరుగుతూ ఉంటది దీపం, అలాగే గాలి వానకు ఆగని దీపము, చమురు లేని దీపము, పిట్టల దీపము. ఇది రెగ్యులర్ గా ఇది ఆన్సర్ కూడా చెప్పేసినట్లయితే హ్యాపీగా అయ్యో ఇదా అంటారు. మేడం కొద్దిగా క్లూ ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. అయ్యో, అది మినుక్ మినుక్ అని మెరుస్తూ ఉంటుంది. అయ్యో సారీ అనుగారు, పిట్టల దీపం అంటేనే అర్థం చేసుకోవచ్చు మినుగురు పురుగు అని. సారీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉన్నాను అనుగారు. చాలా చక్కగా వెంకటేశ్వర స్వామి పాట పాడారు హ్యాపీగా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. అలాగే శారీస్ రాలేదు అని చెప్పేసి ఎవరు బాధపడొద్దండి. తప్పకుండా ఏదో ఒక రోజు ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా గెలుస్తారు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
హలో హాయ్ అండి. హాయ్ లక్ష్మి అండి, అండి. నమస్తే, వెల్కమ్ టు బిఆర్ పుట్టింటి పట్టు చీర. లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈరోజు అందరు లక్ష్మినే కాల్ చేస్తున్నారు మాకు. అనంతపురం అండి. ఓకే, నేను డిసెంబర్ 18న ఫోన్ చేశానండి. ఓకే, మళ్ళీ కాల్ చేస్తామన్నారు, ఇవే చేయలేదు. విన్ అయ్యారండి మీరు? విన్ అయినానండి. ఓకే, విన్ అయ్యారు, మళ్ళీ కాల్ చేస్తానో చేయలేదు అంటున్నారా? అవునండి. ఓకే లక్ష్మి గారు, మీరు విన్ అయ్యారు కాబట్టి సారీ, కాల్ మాట్లాడలేము. బట్ మీకు తప్పకుండా పుట్టింటి పట్టుచీర వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కాల్ చేయాలి, ట్రై చేయాలి అంటే ఒక 3 months తర్వాత మీరు కాల్ చేయండి. ఓకేనా లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇక మరొక కాలర్ చూద్దాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టుచీర. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, నా పేరు బుజ్జమ్మ. బుజ్జమ్మ గారు బాగున్నారా? నవ్వుతూ చక్కగా బుజ్జమ్మ అని చెప్పేస్తున్నారు. బుజ్జమ్మమ్మా, బాగున్నావమ్మా? నేను చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి కాల్ చేశారు? మేము కూడా బాగున్నాము. నసరాపేట నుంచి కాల్ చేస్తున్నానమ్మా. ఓకే, నా వాయిస్ బాగా నాకే రీసౌండ్ వస్తుంది అంటే మీరు బాగా పుట్టింటి పట్టుచీరని ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది. అవును. ఓకే, ఒకసారి మ్యూట్ చేసి మాట్లాడండి, ఎందుకంటే క్లారిటీ అనేది ఉండదు, మళ్ళీ కాల్ కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ, ఓకే, మ్యూట్ చేసేసి హ్యాపీగా మాట్లాడేసేయండి. ఆ, ఓకే న్యూస్లోనే ఉందమ్మా. ఓకే బుజ్జమ్మ గారు, మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు? బాగా ఫాలో అవుతూ ఉంటారా బిఆర్కే న్యూస్ ని? గృహిణీనమ్మా. ఓకే, హౌస్ వైఫ్. ఆ, అవును. హ్యాపీగా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, ఆ, అయిపోయింది. వంట అయిపోయింది, లంచ్ కూడా అయిపోయి ఉంటది. అయిపోయిందిరా. ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా. అవునవును. ఓకే, ఈ రోజు మమ్మల్ని ఏ రకంగా ఎంటర్టైన్ చేస్తారు? ఏం చెప్తారు? పాట పాడతారా? అమ్మా, ఈ షో మొదలు పెట్టినప్పటి నుంచి చేస్తున్నాను. ఒకసారి ఓడిపోయాను, నాకు అసలు ఫోనే కలవట్లేదు. నన్ను అయ్యో. గెలిపించండి, గెలిపిస్తే పాడతాను. గెలవంగానే పాడతా. బుజ్జమ్మ గారు, నన్ను ఇంప్రెస్ చేస్తారు కదా, నేను మీకు ఈజీ క్వశ్చన్ అడిగేది. మిమ్మల్ని సరే, అందరినీ పాట గెలిపించి పాడనా? మిమ్మల్ని గెలిపించడానికి టైం మేమందరం అయిపోతుంది ఉన్నాం. కదా, అందుకని షో టైం అయిపోతుంది కదా. అలా కాదు, అలా ఏముండదు. మీరు అంటే షో టైం అయిపోతుంది కరెక్టే, మీరు గెలవాలని మేమందరం ఇక్కడ ఉన్నాం, ట్రై చేస్తూ ఉంటే అవుతుంది. ఇప్పుడు రాలేదు అనేసి బాధపడుతుంది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా కాల్ చేశారు, హ్యాపీగా మీరు మేము ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నాం, అంతే కదా? సరే, పాట పాడతాలి. ఓకే, ఏ పాట పాడుతున్నారు? అనగనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగింది ఇంగే చినికయింది, చినికే చిటపట పాట అయ్యింది, చిటపట పాట తాకింది నేల చిలకల వాలే చెట్టు అయ్యింది, రా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే నవాలి. ఏదో రాలేదమ్మా నాకు పాట. నన్నే అంటున్నారా చిలక రా చిలక రా చిలక అని? అవును, మిమ్మల్ని పిలిచాను. ఓకే, బాగా పాడారు, బట్ షో టైం అయిపోయింది. రేపు మళ్ళీ ట్రై చేయండి, డెఫినెట్గా క్లోజ్ అవుతుంది. సో నో ప్రాబ్లం, మళ్ళీ కాల్ చేయండి, హ్యాపీగా పుట్టింటి పట్టుచీరను క్వశ్చన్ ఆన్సర్ చేసేసి గెలిచేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అందరికి చూస్తూ ఉండండి పుట్టింటి పట్టుచీర బిఆర్కే న్యూస్.